హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మాది కాకరకాయ పులుసు అండి. దానికోసమని 4 పెద్ద సైజు కాకరకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో అయితే ఏసుకున్నానండి. ఇలా చేయడం వల్ల చేదనేది తక్కువగా ఉంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకో బగోనీలో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, 2 ఇలాచి, 2 లవంగాలైనా వేయించుకొని మిక్సీ బౌల్‌లోకి ఏసుకొని సన్నగా పొడి పొడి కొట్టుకోవాలండి. ఆ తర్వాత బాండీలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని కాకరకాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇంకో బగోనీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర, ధనియాలు, ఆవాలు, హ్మ్, పచ్చిమిర్చిను, ఆహ్, కరివేపాకును వేయించుకోవాలండి. ఇక జింజర్ పేస్టును అన్నీ కలిపి వేయించుకొని ఉల్లిపాయలు గిన వేసుకొని వేయించుకొని పసుపు మనం వేయించుకొని పెట్టుకున్న కాకరకాయలను అందులోనే గోలించుకోవాలండి. ఆ తర్వాత పొడి మనం కొట్టుకొని రెడీ పెట్టుకున్న పొడిను, కారము, ఉప్పు అన్నీ వేయించుకొని కొంచెం ఫ్రై అయ్యాక పులుసు పోసుకున్నానండి. మరిగించాక రెడీ అండి కాకరకాయ పులుసు. మా ఆయన అయితే తింటుండండి.